ఈ నెల 15న మలక్పేటలో హత్యకు గురైన చందు నాయక్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చందు నాయక్ హత్య కేసు నిందితులను తరలిస్తున్న పోలీస్ వాహనంపై సిపిఐ కార్యకర్తలు దాడి చేశారు. రవీంద్రచారి, యాదగిరి రెడ్డిలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు మర్డర్ కేసు వివరాలను ప్రకటించారు. ప్రెస్ మీట్ తర్వాత నిందితులను జైలుకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఈ నెల 15న మలక్పేటలో హత్యకు గురైన చందు నాయక్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చందు నాయక్ హత్య కేసు నిందితులను తరలిస్తున్న పోలీస్ వాహనంపై సిపిఐ కార్యకర్తలు దాడి చేశారు. రవీంద్రచారి, యాదగిరి రెడ్డిలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు మర్డర్ కేసు వివరాలను ప్రకటించారు. ప్రెస్ మీట్ తర్వాత నిందితులను జైలుకు తరలిస్తుండగా అడ్డుకున్నారు. మలక్పేటలో కలకలం రేపిన కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. చందు నాయక్ హత్యకు సెటిల్మెంట్ గొడవే కారణమని తేల్చారు. కేసులో 5గురిని అరెస్టు చేశామన్నారు ఈస్ట్ సౌత్ జోన్ డీసీపీ చైతన్య కుమార్. చందు నాయక్, రాజేష్ కలిసి స్థిరాస్తి కొన్నారని, సెటిల్మెంట్తో వచ్చిన డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే చందు నాయక్ హత్యకు రాజేష్ ప్లాన్ చేశాడన్నారు పోలీసులు. ఏపీకి చెందిన కొంతమంది పాత నేరగాళ్లతో మర్డర్కు ఒప్పందం చేసుకున్నారన్నారు. పక్కాగా ప్లాన్ చేసి చందు నాయక్ను చంపారన్నారు డీసీపీ. 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ ఈ మృతుడు కూడా. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 676/2022లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2గా అక్యూజ్డ్గా ఉన్నాడు. అయితే ఇవన్నీ బ్యాక్డ్రాప్లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనకుండా తన సపోర్టర్స్లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోత్ పార్టీస్ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అతను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని గత 1.5 మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వాళ్ళను ప్లాన్ ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత వాళ్ళకున్న కొద్దిగా పరిచయాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది నేరస్తులు వీళ్ళకు పరిచయం అయ్యాయి. ఇందులో మనకు వీళ్ళందరూ కలిసి ఈ 13వ తేదీ 14వ తేదీ నాడు ఈ మధ్యలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ బాగాయత్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. అదే రోజు మన లోకల్లీ చైతన్యపురిలో ఉన్న ఒక లోకల్ కార్ రెంటర్స్లో ఒక స్విఫ్ట్ కార్ని హైర్ చేసుకొని దానికి పేమెంట్ చేసి ఏడుకొండలు దాన్ని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ కార్లో ఇక్కడికి వచ్చారు. ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అంతకు ముందు చేసిన రెక్కిని తీసుకొని మనసులో పెట్టుకొని ఈ టైంకు 7 గంటల ప్రాంతంలో సుమారు ఎవ్రీడే మార్నింగ్ ఇతను వాకింగ్కి వస్తాడు అని చెప్పి అక్కడ అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళను సుమారు పొద్దున్న 5 గంటలకే మర్డర్ చేసిన రోజే 5 గంటలకు బయటికి తీసుకొచ్చి అతను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది. ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. అయితే ఆ టైంలో
ఈ మృతుడు చందు కాకుండా వాళ్ళ భార్య మరియు కూతురు బయటికి వచ్చి వాళ్ళు వాకింగ్ అనేది బయలుదేరారు. అక్కడ లేరనుకొని కొంచెం అక్కడ కమోషన్ వచ్చి వాళ్ళు అక్కడ నుంచి కదిలి ఇతను లేడు కాబోలు అని చెప్పి పక్కకు జరగడం జరిగింది. కానీ వెంటనే కాసేపట్లో ఈ మృతుడు చందు బయటకు వచ్చి తన వెహికల్ తీసుకొని వచ్చి 2-వీలర్ పైన భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని శాలివాహన నగర్ పార్క్ మలక్పేట్ PS లిమిట్స్కు వచ్చారు. జగిత్యాల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు అవుట్ రీచ్ వర్కర్ చీటీ శ్రీవాణి. ఈ నెల 7న మహిళా కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. డీసీపీఓ హరీష్కు మహిళా కమిషనర్ నోటీసులు ఇచ్చిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. డీసీపీఓ హరీష్కు జిల్లా సంక్షేమ అధికారి అండదండలున్నాయని ఆరోపించారు. మరో శాఖ అధికారులతో ఎంక్వైరీ చేయాలని కోరారు బాధితురాలు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది బాధితురాలి సెల్ఫీ వీడియో. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జగిత్యాలలో నేను వర్క్ చేస్తాను సార్. మా బాస్ వచ్చేసి హరీష్ సార్ డీసీపీఓ సార్. నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్. నేను 2021లో జాయిన్ అయినా సార్. నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్. అది ఏ విధంగానంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్. ఎట్లా అంటే సార్ నేను జాయిన్ అయినప్పుడు 2021లో 8,000 సాలరీ ఉండే సార్. మధ్యలో 2,000 పెరిగినాయి సార్. నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ 2,000 పెరిగినాయి ఆగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్. ఎట్లా అంటే అదో విధంగా సార్ నేను చెప్పుకోలేని విధంగా టార్చరు, ఇక హరాస్మెంట్ సార్. ఇక నాకు అసలు అది ఇక ఘోరమైన టార్చర్ సార్. అతనితో 5 తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరు చెప్పాను, నువ్వు ఇప్పుడు రా ఆఫీస్కి సార్. ఇలా సార్ మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నీకు 5,000 నేను ఉన్నన్ని రోజులు ఇయ్యాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్. నేను టీఏడిఏల విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి నువ్వు అవి తీసుకురా సార్. నా ఒక్కదానికే నా ప్రూఫ్స్ అందరిని అడుగుతున్నా, అందరితో నీకేం సంబంధం, నా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని సార్. ఈ విధంగా నన్ను చాలా రకాలుగా టార్చర్ సార్. నేను సార్ 2022లో 5,000 మాకు FTA పెరిగితే సార్ నాకు ఒక నెలలో కూడా సార్ నాకు FTA కింద 5,000 నాకు ఈ 2022 నుంచి నాకు ఒక్క నెలలో కూడా అతను 5,000 అనేది ఇవ్వలేడు సార్. నేను ఉన్నన్ని రోజులు నీకు రానియా, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని ఇబ్బంది పెట్టింది సార్. టోటల్ అందరి ముందునే స్టాఫ్ ముందరనే సార్ మీటింగ్ జరుగుతుంటే కూడా నేను నీ ఇంటికి వచ్చిన్నా, నేను టార్గెట్ చేసినా సరిగా ఇట్లాంటి నన్ను ఒక 10 మంది ముందట నీ ఇంటికి వచ్చినా అన్నట్టు సార్. ఇట్లా ఇబ్బంది అంటే సరిగా అది నేను చెప్పుకోరాని విధంగా టార్చర్ అని తనతో అనుభవించి సార్ నేను కలెక్టర్ సార్కి ఇచ్చిన సార్, లక్ష్మణ్ కుమార్ సార్కి, వీళ్ళందరికీ నేను రాష్ట్రంలో వానాకాలం పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. సాగునీటి అంశంలో రైతాంగం ఇబ్బంది పడకూడదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. విపత్తు నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్లో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ రివ్యూ చేశారు. ఆధునిక పరిజ్ఞానంతో SLBC పునరుద్ధరణ చేస్తామన్నారు. ఏరియల్ లైడార్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ భూములను పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో వానాకాలం పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. సాగునీటి అంశంలో రైతాంగం ఇబ్బంది పడకూడదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. విపత్తు నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్లో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ రివ్యూ చేశారు. ఇక ఆధునిక పరిజ్ఞానంతో SLBC పునరుద్ధరణ చేస్తామన్నారు. ఏరియల్ లైడార్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ భూములను పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 563గా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 241కి పైగా టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 64,133 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1,800 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే సిటీతో పాటు జిల్లాల్లోని పలు ఏరియాల్లో వర్షం కురిసింది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం మీద రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇక నిన్న కూడా మనకు దాదాపు ఒక కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షం నమోదైంది. మరి నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలు ఎట్లాంటి భారీ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, నిన్న ఒక్కసారిగా మనకు ఉదయం అంతా కూడా దాదాపు ఎండ తీవ్రత కనిపించింది, ఉక్కపోత వాతావరణం కనిపించింది. సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు ఒక కుండపోత వర్షం అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో. సో దాదాపు నిన్న ఎంత వర్షపాతం నమోదైంది సార్? నిన్న కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉపరితల చక్రవాకం అట్లాగే ద్రోణి కలయిక ఇటు దక్షిణ కోస్తా తీరం గుండా వచ్చినటువంటి ద్రోణి ప్రభావం వల్ల రెండు ఒక విధంగా సమ్మేళనంగా కదలడం వల్ల మన రాష్ట్రం మీద నిన్న చురుగ్గా వర్షాలు అనేవి కురవడం కూడా చూడవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 11 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సుమారు 4 చోట్ల మాత్రం 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. మిగిలిన సుమారు 7 చోట్ల మాత్రం మనకి 9 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఒక్కసారి నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే రంగారెడ్డిలో 10 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలో 10 సెంటీమీటర్లు, అలాగే చూసుకున్నట్లయితే మెదక్లో కూడా మనకి సిద్దిపేటలో 10 సెంటీమీటర్లు, వికారాబాద్లో 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా మెదక్లోను ఇంకా చూసుకున్నట్లయితే హిమాయత్ నగర్లో కూడా మనకి హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి హిమాయత్ నగర్లో కూడా 8 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఈ రోజుకి సంబంధించి కూడా సేమ్ నిన్న ఏదైతే వెదర్ కంటిన్యూ అయిందో అదే వెదర్ కూడా కంటిన్యూ అవుతోంది. దాదాపు ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మేఘాలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సో ఈ రోజుకి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు తూర్పు అలాగే పశ్చిమ ద్రోణి అనేది ప్రస్తుతం 13 డిగ్రీల నార్త్ దగ్గర ప్రస్తుతం ఇది కేంద్రీకృతమై రాష్ట్రం మీద విస్తరించడం అనేది జరుగుతుంది. సో నిన్న ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాకం అనేది కొంచెం బలహీనపడినప్పటికీ కూడా ప్రస్తుతం కదలికలు అనేవి ద్రోణి ప్రభావం వల్ల ప్రస్తుతం మనం మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సుమారు చూసుకున్నట్లయితే ఈరోజు కూడా సుమారు 9 జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. రేపు కూడా రాగల 3 రోజులు కూడా భారీ వర్షాలతో పాటు 21వ తారీఖున మాత్రం అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఈరోజు ఎల్లో కలర్ వార్నింగ్స్ అనేవి, తర్వాత 21న మాత్రం ఇటు కొన్ని జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్స్తో పాటు ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఓకే సార్, ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలకు కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు భారీ వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు తూర్పు జిల్లాలో ఉన్నటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఇటు చూసుకున్నట్లయితే సుమారు మనకి 6 జిల్లాలకి మనకి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అనేవి ఇవ్వడం జరిగింది. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ఈ యొక్క జిల్లాలకు కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఉరుములు మెరుపులు, దాంతోపాటు ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా కనిపించింది. సో ఇదే విధంగా వచ్చే 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందా సార్? ఒక విధంగా చెప్పాలి అంటే ఈ రోజు కూడా భారీ వర్షాలతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు అక్కడక్కడ కూడా ఉరుపులు మెరుపులతో కూడిన వాతావరణం కూడా కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. అట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈరోజు రేపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వర్ష తీవ్రత అనేది ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు నమోదైనప్పటికీ కూడా 21 జూన్ నుంచి జూలై నుంచి మనకి అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సుమారు 9 జిల్లాలకు, రేపు సుమారు 8 జిల్లాలకు, ఎల్లుండ సుమారు 9 భారీ వర్ష సూచనలు, 9 అతి భారీ వర్ష సూచనలు, 7 జిల్లాలకు భారీ వర్షాల సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, దాదాపు నిన్న చూసాము 2 గంటల పాటు కంటిన్యూగా ఒక జోరు వర్షం, భారీ వర్షం కురవడంతో దాదాపు అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు కూడా జలమలం అయ్యాయి. సో ఈ రోజుకి సంబంధించి కావచ్చు హైదరాబాద్కి ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది, దాంతోపాటు అధికారులకు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు? స్పష్టంగా కనుక చూసుకున్నట్లయితే ప్రతి 3 గంటలకు వర్ష తీవ్రతను
బట్టి ప్రతి 3 గంటలకు ఈ యొక్క వార్నింగ్స్ అనేవి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఇక వర్ష తీవ్రత అధికంగా ఉన్న సమయంలో మాత్రం ప్రతి గంటకు కూడా ఎక్కడ వర్ష తీవ్రత అధికంగా ఉంది, ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేది మనకున్నటువంటి రాడార్ సమాచారాన్ని బట్టి ఎక్కడైతే ఎక్కువ మేఘకృతమైనటువంటి వాతావరణం వ్యాపించి ఉంటుందో ఆయా జిల్లాలకు ఎప్పటికప్పుడు ఈ యొక్క మనకు ఉన్నటువంటి సచెట్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క మన హెచ్చరికలు అనేవి జారీ చేయడం, అలాగే అటు డిసాస్టర్ రిలేటెడ్ ఆఫీషియల్స్తో పాటు ఇటు సంబంధిక సిబ్బంది, అట్లాగే ట్రాఫిక్ జామ్ పోలీస్ సిబ్బందితో కూడా ఎప్పటికప్పుడు జారీ చేయడం, అట్లాగే హైడ్రా టీంతో కూడా అనుసంధానంగా మేము వర్క్ చేయడం ద్వారా ఎక్కువ ఈ యొక్క సూచనలు కానీ హెచ్చరికలు కానీ ఎక్కువ మందికి తక్కువ సమయంలో మనం పంపించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రజెంట్ ఒక్కసారిగా వెదర్ అయితే మారిపోయింది. రాబోయే 3-4 గంటల పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాడార్ పిక్చర్లో కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ మేఘాకృతమైనటువంటి వాతావరణం, చిన్న మేఘాలు అనేవి మన సిటీ మొత్తం కూడా వ్యాపించి ఉన్నాయి. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షం అనేది నమోదవుతుంది. అలాగే సిటీలో కనుక చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి ఇటు రంగారెడ్డి కానీ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షం అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి అలాగే ఉదయం చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రతతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపించి ఉక్కబోత వాతావరణానికి దారితీసిన సమయంలో మనకి ఈరోజు కూడా కొన్ని జిల్లాల్లో ఈరోజు సూచించిన ప్రకారం కొన్ని జిల్లాల్లో సుమారు 9 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక ఓవరాల్గా ఇవే వర్షాలు ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది సార్? దాంతోపాటు రైతులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు మనకి ఎప్పుడు కూడా అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయ శాఖ సంబంధించి ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ఈ యొక్క వాతావరణ సూచనలు అనేవి జారీ చేయడం, ఈ యొక్క సూచనలు అనేవి ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అవ్వడం, అలాగే స్టేట్ అగ్రికల్చర్ ఆఫీషియల్స్తో కూడా కొలాబరేట్ అయ్యి ఎప్పటికప్పుడు పంట విత్తే సమయంలో ఎట్లాంటి సూచనలు తీసుకోవాలి వాతావరణానికి సంబంధించి, అలాగే నాట్లు కానీ ఇంకా తగిన జాగ్రత్తలు ఈవెన్ ఈ ప్రస్తుతం వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో రైతులు మాత్రం పంటలకు ఇటు మందులు కానీ ఎరువులు కానీ వేయడం అనేది వేయకూడదు. ఇంకా ఏ పంటలు అయితే తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తాయో, తక్కువ నీరును తీసుకుంటే ఆ పంటలకు మాత్రం కొంచెం నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇప్పటికే మన వ్యవసాయ శాఖ వారికి ఈ వాతావరణ సమాచార బులెటిన్స్ ద్వారా ఆయా సమాచారాన్ని పొందుపరచడం, అలాగే గాలి తీవ్రత అటు వర్ష తీవ్రతతో పాటు ఇటు ఈదుడుగాల ప్రభావం కూడా వాళ్ళకి స్పష్టంగా ఈ యొక్క రానున్న 4 రోజులు కూడా సూచించడం కూడా జరిగింది. సో ప్రస్తుతం రానున్న 4 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగిన చర్యలు అనేవి తీసుకోవాలి. అవసరం ఉంటే తప్ప సుదీర్ఘ ప్రయాణాలు కానీ బయట ప్రయాణాలు కానీ చేయకూడదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడం కానీ ఇటు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండడం అనేది చేస్తుండాలి. నీరు నిల్వ ఉన్నప్పుడు మాత్రం ఇటు సంబంధిత అధికారులకు తెలియచేయడం ద్వారా ఆ యొక్క ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా వాళ్ళు సహాయ చర్యలు అనేవి తీసుకునే అవసరం ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి చిన్న వర్షం పడితేనే చాలా వరకు మనకి ఎక్కువ వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి అట్లాంటిది ఈ రోజు కూడా హెవీ రెయిన్ అని చెప్తా ఉన్నారు హైదరాబాద్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ఏ ప్లేసుల్లో ఎక్కువ హైదరాబాద్కి సంబంధించి కురిసే అవకాశం ఉంది? దాంతోపాటు ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి దాదాపు ఎన్ని ప్లేసెస్ గుర్తించారు? దాంతోపాటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ బృందాలతో ఎప్పటికప్పుడు కూడా మీరు కోఆర్డినేషన్ అవుతున్నారు కదా, సో ఎట్లా ఉండదు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు లోతట్టు ప్రాంతాలు 139 ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఈ యొక్క చిన్న జోన్స్ కింద సెగ్రిగేట్ చేయడం, ఈ యొక్క జోన్స్లో ఇటు ఫైర్ టీమ్ని కానీ ఇటు డిసాస్టర్ టీం కానీ ఇంకా సహాయక బృందాలను కానీ ఎప్పటికప్పుడు డిప్యూట్ చేయడం, అట్లాగే వర్ష తీవ్రత ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించడం ద్వారా సహాయక బృందం కూడా తగిన చర్యలు అనేవి సకాలంలో తీసుకోవడం ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ వర్షాలకు కానీ వరదలతో పొంచి ఉన్నటువంటి వానలకు తగిన జాగ్రత్తలు అనేవి ముందుగానే తీసుకోవడం, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రాణం నష్టం అనేది వాటిల్లకుండా ఉండే అవకాశం కనిపిస్తుంటుంది. సో చూస్తూ ఉన్నాగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెదర్కి సంబంధించి రాబోయే 3-4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో దాదాపు 9 జిల్లాలకైతే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం
అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. దాదాపు వచ్చే 3-4 రోజుల పాటు వర్షాలకు సంబంధించి కూడా మనకు మ్యాప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు రేపు హెవీ రెయిన్స్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది పలు జిల్లాలకు. ఇక మనం ఎల్లుండి చూసుకున్నట్టయితే దాదాపు మనకు 21వ తారీఖు కూడా దాదాపు హెవీ టు వెరీ హెవీ అంటే దాదాపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రజెంట్ రాష్ట్రం మీద రుతుపవనాలు అయితే చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దాంతోపాటు ఒక రుతుపవన ద్రోణి కొనసాగుతుండడంతో ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. సంగారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ ఏడాది ముందుగా వర్షాలు కురవడంతో పంటలు వేశారు. తర్వాత వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంటలు ఎండిపోతాయో ఏమో అని ఆందోళన చెందామంటున్నారు రైతులు. రాత్రి కురిసిన వాన అన్ని పంటలకు మేలు చేస్తుందంటున్నారు. ఇలాగే వర్షాలు పడితే పంటలు చేతికి వస్తాయంటున్నారు అన్నదాతలు. మరి సకాలంగా వర్షాలు పడినందుకు మాకు కొద్దిగా బాధగా ఉండే. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి. ఈ 2 రోజులుంది. ఈ వర్షం ద్వారా మాకు ఆనందం కలిగింది. మరి ఈ పత్తి మరి కొద్దిగా ఇంకా కొన్ని రోజులు పడితే మంచిగా ఈ పత్తి కుదురుకుంటుంది పంట. మరి ఇప్పుడైతే ఆనందం అనేది మాకు సంతోషం అనేది ఏర్పడింది. అయితే ఇప్పుడు వర్షాలు ఇంతకుముందు పడితే ఇంకొంచెం పెద్దగా పెరిగేది. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు కొద్దిగా ఈరోజు కొంచెం పడ్డది. ఇట్లనే ఒక వారం 10 రోజులు, నెల రోజులకు 10-20 రోజులకు ఒకసారి వర్షం పడితే కొంచెం రైతులు బతకగలుగుతారు. ఇక ఈ వర్షాలు అనుకోకుండా ఇప్పుడు పడ్డాయి. ఇంతకుముందు ఎదురు చూస్తే అసలు ఏమీ పడలేవు. అయితే ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే ముందు రైతులకు ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఇట్లనే వర్షాలు పడాలి. పడకపోతే పంటలు ఎండిపోతుండే రైతులు లాస్ అవుతుర్రు. ఇప్పుడు పడ్డ వానకి ఏమన్నా మంచిగా అయితే అని అనుకుంటున్నాను. నెల 15 రోజులు టైం అయిపోయింది. చెట్లు పెరుగుడు తక్కువ పెరుగుతాయి, పెరిగినా తక్కువ పెరుగుతాయి, ఏటంతా పెరిగాయి, ఏమో దిగుబడి తక్కువ వస్తుంది. ఇక్కడ పంటలు పత్తి వేసినాము. పత్తి ఎట్లా ఉన్నదంటే వర్షం లేక జూలై 1 నుంచి వర్షాలు లేవు. వర్షాలు లేక పత్తులు అట్లనే ఉండిపోయినాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ వర్షం పడ్డది బంగారం లెక్క నిజానికి. ఈ వర్షం పడకపోతే పంటలు ఎండిపోయే దశలో ఉండే. ఈ వర్షం పడి చాలా మంచిగా అయింది. వర్షాలు పడకపోతే ప్రజెంట్ల పరిస్థితి ఏంటంటే రైతులకు చాలా కష్టం ఉండే, పెట్టిన పెట్టుబడులు రాకపోతుండే. ఈ వర్షంతో పంటలు మంచిగా అయ్యి మంచి లాభాలు వస్తాయని అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా వర్షం లేకుండా పత్తి బాగా ఎండిపోయిన ఉండే. లాస్ట్ మొత్తం పెట్టుబడి పెట్టింది కూడా రాదనుకున్నాము. కానీ దేవుని దయతోటి వర్షం పడి ఇప్పుడు పెద్ద ఆనందంతో ఉన్నాము. కానీ ఇదే వాన కొంచెం ముందు పడితే మాకు ఇంకా రైతులకు చాలా ఆనందం ఉండే. కానీ ఇప్పుడు ఈ దేవుని దయతో ఈ వాన పడి మనకు కొంచెం పెట్టుబడి పెట్టింది కూడా వస్తుందని ఆశతో ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో పొచ్చరి జలపాతం పరవళ్లు తొక్కుతుంది. జలపాతం అందాలు చూసేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పర్యాటకులు. జలపాతం దగ్గర టూరిస్టుల భద్రత కోసం ఏర్పాట్లు చేశారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో బండి అల్లూరు అలియాస్ భరత్ 25వ వర్ధంతి సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరేశం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క, విప్లవ సంఘాల నేతలు పాల్గొన్నారు. సభకు అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. భరత్ సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉన్న అనుబంధాన్ని 1 నిమిషమో 2 నిమిషాలు పంచుకోవాలని, ఇక్కడికి రావాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉంటారు. నిజంగా నాన్న కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు సూర్యంతో ఎట్లయితే డిస్కషన్ చేస్తారో నాతో కూడా కృష్ణ కానీ సీని కానీ డిస్కషన్ చేస్తూ ఉంటారు. నాకు 97 నుంచి కంబేడు భరతన్న పరిచయం. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఉద్యమ
కార్యక్రమాల్లో భాగంగా వస్తున్నప్పుడు తనను ఇక్కడికి డ్రాప్ చేయవలసి వచ్చినప్పుడు నర్సంపేట వరకు మరిపేట బంగ్లా వరకు నేను బైక్ మీద డ్రాప్ చేసి వెళుతుండేటువంటి ఆ సందర్భంలో భరతన్నతో చేస్తున్నటువంటి జర్నీ, భరతన్నతో నడుస్తున్నటువంటి ప్రయాణం చాలా ధైర్యంగా ఉండేది. పోతున్నప్పుడు ఒక మాట చెప్పేటోడు, ఎక్కడైనా ఏదన్నా అనుమానం వస్తే నేను దిగి వెళ్తాను, నువ్వు మాత్రం అక్కడే ఉండు, ఏమైనా నేను చూస్తాను అనేటువంటి ఒక ధైర్యం. నువ్వు అట్నే ముందుకెళ్తుండు, నేను ఒకవేళ అరెస్ట్ చేసినా ఎవరు నీ బండి వెనకాల వచ్చిందంటే ఎవరు లిఫ్ట్ అడిగారు, అది దిగిపోయారు అనే మాట మాత్రమే చెప్పని చెప్పేసి నాతో వానాకాలంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ధర్మన్నగూడ గ్రామంలో పార్టీ నేతలు పర్యటించారు. సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు నిలిచిపోయిందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుడైన హనుమండ్ల యాదయ్య ఇంటిపై హైటెన్షన్ వైర్లు ఉండడంతో ఇల్లు నిర్మాణానికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. గ్రామానికి సరైన రోడ్లు లేక జనం నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. ఇకపైన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తమ ఊరి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నటువంటి సమస్యల మీద సిపిఎం పార్టీ పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో, ధర్మన్నగూడ నుంచి ఇబ్రాహీంపట్నం పోవడానికి ఎత్తుల మీదకెళ్ళి ఒక దారి ఉన్నది. ఆ దారిని గతంలో సిపిఎం పార్టీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రమదానాలు చేసి రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. ఇదంతా శ్రమదానంతోనే నిర్మించుకున్నాం. గత సిపిఎం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని ఈ రోడ్లంతా బాగు చేసి చేయడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పుకోవడం తప్ప, సోషల్ మీడియా పెట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా ఈ రోడ్డుకు నిధులు పెట్టి ఇప్పటిదాకా రోడ్డు పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోడ్డు నుంచి బస్సులు రావడం లేదు. ఈ రోడ్డు కనుక మంచిగా చేస్తే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు తిరిగి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది దగ్గర ఉంది కాబట్టి ఈ రోడ్డు బాగు చేయాలని చెప్పేసి వినతి పత్రం వేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాయి. ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి హనుమల్ల యాదగిరి ఇల్లు కడతా ఉన్నాడు. పిల్లలు లేచున్నాయి. మీద 11 kV లైన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లైన్ ఉండడం వల్ల గతంలోనే ఈ గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ అందరం కూడా అబ్జెక్షన్ చేసినాం. ఈ లైన్ తీసేయాలి, ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ మూగ జీవాలు కానీ చిన్నపిల్లలకు షార్ట్ వచ్చినట్టు పరిస్థితి ఉంది. అనేక మూగ జీవాలు కూడా చనిపోయినాయి. దీన్ని తీసేయాలని చెప్పి ఆందోళన చేసినాం. ఆందోళన చేసిన సందర్భంగా అధికారులు పడి ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేప కొమ్మలు చేత పట్టుకుని బోనాలు ఎత్తుకుని విద్యార్థులు పోతరాజుల వేషధారణలో డ్యాన్సులు చేశారు. వేడుకల్లో ప్రిన్సిపాల్ కవిత, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అందజేయాలనే ఉద్దేశంతో వేడుకలు చేసినట్లు తెలిపారు. మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ, నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై దియని పానకమై పాలికవై మము పాలించమ్మా. కరీంనగర్ జిల్లాలో బావులను నమ్ముకొని వరినార్లు పోసుకున్న రైతులకు నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు కురుస్తున్న తేలికపాటి వానలతో నేల తడవడమే తప్ప చుక్క నీరు భూమిలోకి ఇంకడం లేదు. దీంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. వరి నాట్లకు ఇంకా ఆలస్యమైతే కష్టమని భావించిన కొందరు రైతులు బావుల్లో పూడిక తీయించి నీటి ఊట కోసం ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 160 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం మాత్రమే కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే దాదాపు 60 మిల్లీమీటర్ల తక్కువ. కరీంనగర్ జిల్లాలో సాధారణంగా జూన్, జూలైలో 220 మిల్లీమీటర్ల వర్షం పడాలి. ఈసారి జిల్లాలోని 16 మండలాల్లో 10 ప్రాంతాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి, వంకలు పొడిబారాయి, భూమి లోతుల్లో నీరు కనుమరుగైంది. మంచి వర్షాలు పడకపోతాయా అని ఇంతకాలం ఎదురుచూసిన రైతులకు చిన్నపాటి వర్షాలే పలకరిస్తుండటంతో తమ బావుల్లో పూడిక తీయించుకునేందుకు సిద్ధమయ్యారు. వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయాలంటే సమృద్ధిగా నీరు కావాలి. బావుల్లోని నీటిని కరెంటు మోటార్లతో తోడేస్తే
కనీసం గంట సేపు కూడా నీరు సరిపోవడం లేదు. బావుల్లో ఊట మరింత రావాలంటే అందులో ఉన్న పూడిక మట్టి తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం క్రేన్లు పెట్టించి మట్టి తీయిస్తున్నారు. అయినా ఊట రాకపోతే సైడ్ బోర్లు వేయిస్తున్నారు. ఆకాశం నుంచి మంచి వర్షాలు పడితే చెరువులు కుంటలు నిండి భూగర్భ జలాలు ఉబికి వచ్చేవి. కానీ ఇప్పుడిప్పుడే మంచి వానలు కొడతాయన్న ఆశ లేని రైతులు భూమిలో నీటిని వెతుకుతున్నారు. బావిలో పూడిక తీతకు గజానికి 300 నుంచి 350 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో వ్యవసాయ బావిలో పూడిక తీయించాలంటే కనీసం 10,000 నుంచి 20,000 రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. రాజ్యాలేలే రాజులు కూడా మమ్మల్ని ఎంత మోసం చేస్తారో ప్రకృతి కూడా మమ్మల్ని పగబడుతుంది. అటు వాళ్ళు పగబడతారు, ప్రకృతి కూడా పగబడుతుంది. మాకు కనీసం ఒక 2 పెద్ద వర్షాలు కొడితే మంచిగుండు. మంచిగా కుంటలు 2 బాయిలు 2 మంచిగా బాయిలో ఊటచ్చు. పోసిన నారు ముదిరిపోతుంది. కూడా దగ్గర పడ్డాయి. ఈ ఒక కార్తీక వర్షం పడకుంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఖాళీలు ఉన్నాయి. దాదాపు ఒక 20 ఎకరం ఉన్నది. ఇక్కడ ఈ మొత్తం ఖాళీ ఉన్నది. 10 రోజుల వర్షం పడుతున్నా నాటేత్తం లేకుంటే లేదు. కొంతమంది రైతులు 100 అడుగుల లోతులో బోరు వేసినా నీటి ఊట లేదు. ఒక్క చినుకైనా పడకపోవడం, భూమి పచ్చగా మారకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈసారి 2,76,500 ఎకరాల వరి, 48,000 పత్తి, 4,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు వరి 40,150 ఎకరాలు, పత్తి 35,361, మొక్కజొన్న 1,682 ఎకరాల్లో మాత్రమే సాగైందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఏం చేయాలన్నా మాకు అర్థమైతే లేదు. బావి కూడా తవ్వుతాను, వల్ల నీళ్ళు వస్తలేవు. ఎంత తాగినా నీళ్ళు వస్తలేవు. 15 రోజులు దిగింది. ఓ గంటన్నర వస్తుంది. బావి ఇప్పటికీ తవ్వుకుంటూనే ఉంటాను. అట్లన్నా కొంచెం నీళ్ళు వెళ్తాయంటే వెళ్తలేవు. వర్షాలు అయితే వారికి జాడలేదు, పత్తలేదు. ఇక ఏం చేయాలన్నా మాకు అర్థమైతే లేదు. నార్లు అయితే ముదిరిపోయినాయి. వర్షాలు పడక మేము పొలం దున్నుకున్నాము. 20 రోజులు అవుతుంది. నారు ముదిరిపోతుంది. నాటేయలే. బావి తాగుతున్నాం. బావిలో నీళ్ళు లేవు. పత్తి పెట్టినాం. పత్తికి నీళ్ళు లేవు. మొక్కజొన్న ఎండుతుంది. పడతాయని వర్షంకు ఎదురు చూస్తున్నాం. లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం కేవలం 6.06 టీఎంసీల నీరుండగా మిడ్ మానేరులో ఇంతకంటే కొంచెం ఎక్కువ నీరుంది. ఈ నీటిని ప్రస్తుతం పంటలకు వదిలే పరిస్థితులు లేకుండా పోయాయి. శ్రీరామ్ సాగర్ నుంచి కూడా కాలువల ద్వారా నీటిని విడుదల చేసేంతగా నీరు లేకపోవడంతో కరీంనగర్ జిల్లాకు వచ్చే కాకతీయ కాలువ, వరద కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నిజానికి వరద కాలువలో నీరు నిలిపి ఉంచితే సమీప బావులు, బోర్లు నీటితో రీఛార్జ్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఓవరాల్ గా నిన్న మొన్నటి నుంచి ఓ మోస్తరు వానలు మొదలైనా ఇవి అరగంటకు మించి ఎక్కడా కురియడం లేదు. ఇవి భారీ వర్షాల రూపం తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. లేదంటే ఇప్పుడు అక్కడక్కడ కనిపించే పూడిక తీత క్రేన్ల మోత జిల్లా అంతటా వినిపించే అవకాశాలున్నాయంటున్నారు రైతులు. నల్గొండ జిల్లాలోని నెల్లికట్ట లిఫ్ట్ స్కీమ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రైతుల కలలను నెరవేరే దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. తిరుమలగిరి సాగర్ మండలం పరిధిలో రైతులు ఎదురు చూస్తున్న నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చింది. గత ప్రభుత్వ నిధుల కొరతతో అర్ధాంతరంగా ఆపేసిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కొత్త ఊపుతో ముందుకు సాగుతోంది. తిరుమలగిరి సాగర్ మండలంలో నెల్లికల్లు లిఫ్ట్ స్కీమ్ రైతుల కలల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 24,886 ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. 2021లో శంకుస్థాపన చేసిన ఈ లిఫ్ట్ స్కీమ్ ప్రారంభంలో 72 కోట్లతో 4,175 ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అందించాలనే ప్రణాళిక చేశారు. తర్వాత రీడిజైన్ చేస్తూ వ్యయాన్ని 694 కోట్లకు పెంచి ఆయకట్టు విస్తీర్ణాన్ని 24,886 ఎకరాలకు విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. శంకుస్థాపన తర్వాత కొన్ని రోజులు పనులు కొనసాగినా తర్వాత కరోనా, వరదలు, నిధుల కొరతతో పాటు ఎన్నో అడ్డంకులతో ప్రాజెక్టు నిలిచిపోయింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వచ్చే ఎన్నికలకు ఓట్లు అడగాలంటే ఈ ప్రాజెక్టుని పూర్తి చేసిన తర్వాతనే వస్తామంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ప్రాజెక్టు పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ప్రాజెక్టుపై రివ్యూ నిర్వహించారు ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి. మా ప్రాంతం సాగర్కి దగ్గరగా ఉండగానే
రైతులు వర్ష ఆధారంతో రుణపడి పంటలు వేసుకుంటారే తప్ప మాకు సాగర్ నీళ్ళు ఎప్పుడు వచ్చిన పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో మా నెల్లికల్లు ప్రాంతం, నెల్లికల్లు టు ఏటిపట్టి ప్రాంతంలో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లిఫ్ట్ వేస్తానని ఇక్కడే కుర్చేసుకొని లిఫ్ట్ 1 ఇయర్లో పారిస్తానని కొబ్బరికాయ కొట్టి ఇక్కడ జనాలను ఓట్ల కోసమే వాడుకున్నారే తప్ప ఏనాడు కానీ ప్రభుత్వంలో ఉండి గత ప్రభుత్వంలో మాకు ఈ ప్రాంతంలో లిఫ్ట్ వేసిన పాపాన పోలేదు. కనీసం అదేదో ఒక ఫోటో దిగి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లకే పరిమితమయ్యే కానీ రైతుల కష్టాలు తీరలేదు. ఎక్కువగా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి ఏరియాకు నీటి సౌకర్యం లేక వారు పడుతున్నటువంటి బాధలను ఏనాడు కూడా వాళ్ళకి ఆలోచన కూడా లేదు. అది ఒక పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారి మదిలో నుంచి పుట్టినటువంటిది. వీరికి ఒక లిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజులల్లా అది వారే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ టైగర్ ప్రాజెక్టు ఉండటం వలన ఫారెస్ట్ వాళ్ళు దానికి చాలా అభ్యంతరాలు పెట్టడం జరిగింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జానారెడ్డి గారు 57 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కానీ మొదటగా ఆ రోజు ఫేజ్ 1 అని చెప్పి 4000 ఎకరాలకు శాంక్షన్ చేయడం జరిగింది. తదుపరి జరిగినటువంటి ఈ యొక్క బై ఎలక్షన్లలో ఈ యొక్క కేసీఆర్ గారు వచ్చి దీన్ని ఇక్కడ నేను కుర్చీ వేసుకొని కూర్చొని దీన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. కానీ తర్వాత దాని కనీసము వెనుకకు మళ్ళీ ఇక్కడ పోయిన మాజీ ఎమ్మెల్యే భగత్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ యొక్క దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. 12 సంవత్సరాల నుంచి లిఫ్ట్ వస్తుందని జానారెడ్డి పోయి ఫారెస్ట్ పర్మిషన్ కావాలంటే అవి తీసుకొచ్చిండు, రిజర్వాయర్ పర్మిషన్ కావాలంటే అవి తీసుకొచ్చిండు. తీరా పూర్తి తీసేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ జానారెడ్డి పక్కకు తప్పిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ వచ్చి అది చేస్తా ఇది చేస్తా, నేను కుర్చేసుకొని కూర్చొని మిమ్మల్ని నీళ్ళు చూపించే ఏర్పాటు చేస్తా, అప్పుడు దాకా నేను నిద్రపోను, మిమ్మల్ని వదిలిపెట్టానని చెప్పినోడు పెద్ద మనిషి 9 ఏళ్ల దాకా ఆశలు పట్టించి. నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ కి 131.40 కోట్ల నిధులు మంజూరు చేయించి పంప్ హౌస్, పైప్ లైన్ పనులను మళ్లీ మొదలు పెట్టారు. ప్రస్తుతం కృష్ణానది ఒడ్డున నెల్లికల్ క్రాస్ రోడ్డు సమీపంలో పంప్ హౌస్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. 4-5 మెగావాట్ల మోటార్లను ఏర్పాటు చేసి 120 అడుగుల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయనున్నారు. 19.6 కిలోమీటర్ల 2 వరుసల పైప్ లైన్లు వేస్తున్నారు. ఇప్పటికీ ఫేజ్ 1, ఫేజ్ 2 పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. గ్రావిటీ ప్లేస్మెంట్ కోసం 60 ఎకరాల భూమి, పైప్ లైన్ ప్లేస్మెంట్ కోసం మరో 21 ఎకరాల భూసేకరణ పూర్తయింది. రైతుల భూముల నుంచి వెళ్లే పైపుల కోసం నష్టపరిహార సర్వేలు పూర్తయ్యాయి. మా తాత ముత్తాత నుంచి మేము మా తాత వాళ్ళు ఫస్ట్ సాగర్లో పనిచేసిర్రు. అప్పటి నుంచి మాకు కళ ఉండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గత తెలంగాణ ప్రభుత్వం ఈ లిఫ్ట్ గురించి ఏదో తూతు మాటలు చెప్పడం, ఓట్లు వేయించుకోవడం, వెళ్ళిపోవడం అట్నే నడిచింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జయవీర్ ఈ ఏరియాకు పాదయాత్ర చేసి ఈ ఏరియా గురించి మొత్తం ఎడారిగా ఉన్నదాన్ని చూసి ఆయన చెల్లించి ఈ ఏరియాకు లిఫ్ట్ ఇస్తే ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలం అవుతుందని తిరిగి ఆయన ఆలోచన ప్రకారం ఇద్దరు అన్నదమ్ములు పట్టుబట్టి లిఫ్ట్ ఏదైతే శాంక్షన్ అయిందో దాన్ని డబ్బులు కూడా మంజూరు చేయించి ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలి. 5-6 నెలల నుంచి వేగవంతంగా చేసి పైపులన్నీ వేయటం అయిపోయింది. ఈ నాకు సుమారు 3 ఎకరాలు ఉంటుంది. కానీ వాస్తవానికి గత 10 ఏళ్లలో మాకు నీళ్లు లేక ఎడారిగా మారి మేమంతా వలస వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెల్లికల్ లిఫ్ట్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇంకా ఈ తొందర పూర్తి చేసి మాకు నీళ్ళు అందిస్తే చాలా సంతోషిస్తాం. ఈ నీళ్ళు జానారెడ్డి గారి సహకారంతో, ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ గారి సహాయ సహకారంతో ఎడారిగా ఉన్న ప్రాంతం ఆయకట్టుగా మారబోతుంది. ఆ నీళ్లు వస్తే 3 పంటలు పండి మా యొక్క జీవన ఉపాధి దొరుకుతుందన్నందుకు సంతోషిస్తున్నాం. వచ్చే వానాకాలంలోనే రైతుల పొలాల్లోకి సాగునీరు చేరేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక రైతులకు భరోసా ఇస్తున్నారు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి. నాడు జానారెడ్డి కలగా ప్రారంభమైన ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ నేడు నా హయాంలో సాకారం కాబోతోందని చెప్తున్నారు. ప్రాజెక్టు కోసం ఎప్పటికప్పుడు పనులపై రివ్యూ నిర్వహిస్తూ పూర్తయ్యేలా చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గోదావరి, కృష్ణానదుల అనుసంధానం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్టు నుంచి వైరా రిజర్వాయర్ వరకు 145 కిలోమీటర్లు గోదారమ్మ ప్రవహించి కృష్ణమ్మ జలాలతో సంగమం జరిగింది.
రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్కు చేరిన గోదారమ్మ పరవళ్లతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు గోదావరి జలాలతో సాగునీటి సమస్యకు చెక్ పడింది. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 3 నియోజకవర్గాలు ఉన్నాయి. వైరా, మదిర, సత్తుపల్లి సెగ్మెంట్లలో ఆయకట్టు ఉంది. అశ్వాపురం బీజీ కొత్తూరు దగ్గర మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ నుంచి 1500 క్యూసెక్కుల నీరు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్ కెనాల్లో చేరుతుంది. అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కాలువ 21 ఎంబసీలో 13 కిలోమీటర్ల వెనక్కి ప్రవహిస్తుంది. ఎస్కేప్ లాకల ద్వారా నిమ్మవాగులోకి గోదావరి జలాలను వదులుతారు. తర్వాత 22 కిలోమీటర్లు ప్రవహించి వైరా రిజర్వాయర్కు చేరుతాయి గోదావరి జలాలు. సీతారామ ప్రాజెక్టు నుంచి వైరా రిజర్వాయర్ వరకు 145 కిలోమీటర్లు గోదారమ్మ ప్రవహించి కృష్ణమ్మ జలాలతో సంగమం జరిగింది. సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ మోటార్లు ఆనవడంతో గోదావరి జలాలు రాజీవ్ కెనాల్లో వైరా రిజర్వాయర్కు చేరాయి. అక్కడి నుంచి సాగర్ ఆయకట్టుకు చేరాయి. అక్కడ రైతులు గోదావరికి పూజలు చేశారు. సీతారామ ప్రాజెక్టు మోటార్ ఆన్ చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలతో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి పంప్ హౌస్ లిఫ్ట్ మోటార్ ఆన్ చేయగా గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ వైరా రిజర్వాయర్కు చేరింది. రైతులకి నిజంగా మరి ఇంకా ఇప్పుడున్న ఒక పంట కాదు, 2 పంటలు కాదు, 3 పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. వరితో పాటు మరి మరో 2 పంటలు ఇవాళ ఈ డెల్టా కింద ఈ గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు 2 నదుల నీళ్లతోని ఇవాళ సాగు చేసి పంటలు పండించేటువంటి అవకాశం తుమ్మల నాగేశ్వరరావు ద్వారా మా జిల్లా రైతాంగానికి దక్కింది. ప్రజలకు అనుకూలంగా దగ్గరగా ఏం చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వైరా నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి అభివృద్ధిలో ఈ నీటి కేటాయింపుల విషయంలో కానీ గోదావరి జలాలను త్వరగా వైరా జలాశయంలో నింపే విషయంలో తీసుకున్న చొరవకై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1.5 ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్ నీళ్లు వస్తేనే సాగులా మారిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదారమ్మ వైరా రిజర్వాయర్కు చేరడంతో వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మిగిలిన రైతుల కోరిక ఈ జిల్లా రైతులు కానీ మన చుట్టుపక్కల ఉన్న మండలాలని సస్యశ్యామలం చేసి ఆ రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా ఉండాలి అనేది మా యొక్క కోరిక. చాలా ఈ రాజీవ్ కెనాల్ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం ద్వారా మాకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా మాకు నీటి ఎద్దడి లేకుండా ఉందని వైరా రిజర్వాయర్ కింద రైతులు మరియు సత్తుపల్లి నియోజకవర్గం కింద రైతులు కూడా హర్షాభావం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంటలకు గోదావరి నీళ్లు, యాసంగి పంటలకు కృష్ణా జలాలు సాగుకు వరంగా మారాయి. వైరా లింక్ కెనాల్ వల్ల 2 నదులు నీళ్లతో 2 పంటలు సాగుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. గోదావరి జలాలతో అనుసంధానం చేయాలని దాదాపు 15 ఏళ్ల కిందటే అప్పటి పాలకులు భావించినా అడుగు ముందుకు పడలేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎట్టకేలకు గోదావరి జలాలు వైరాకు చేరడంతో ఈ ప్రాంత రైతుల స్వప్నం సాకారమైంది. పదహారు నెలల కాలంలో గోదావరి జలాలు వైరాకు చేరటం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఓవైపు సాగర్ జలాలు, మరోవైపు గోదావరి జలాలు వైరాకు వచ్చే మార్గం సుగమం కావడంతో వైరాతో పాటు మధిర నియోజకవర్గంలోని పలు మండలాల్లోని భూములకు సాగునీటి ఎద్దడి తొలగిపోనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 ఏళ్లుగా తమ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆదివాసీలు. ప్రకృతిని పూజిస్తూ ఆవులను దైవంగా కొలుస్తున్నారు. ఆవులే ఆస్తులుగా, మహాలక్ష్మికి ప్రతిరూపాలుగా వాటిని పూజిస్తున్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లలో ఆవులను కట్నంగా ఇస్తున్నారు గిరిజనులు. ఆవులే కోట్ల సంపద అని భావిస్తున్నారు ఆదివాసీ గిరిజనులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 ఏళ్లుగా ఆదివాసీలు ప్రకృతిని పూజిస్తూ వస్తున్నారు. ఆవులను దైవాలుగా కొలుస్తారు. ప్రకృతికి దగ్గరగా, పట్టణాలకు దూరంగా బతుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ గూడెం వెళ్లినా గడప గడపకు ఆవులుంటాయి. వాటిని కళ్ల ముందు కనిపించే దైవాలుగా భావించి ప్రతినిత్యం పూజలు చేస్తామంటున్నారు గిరిజనులు. ఆవులను పూజించే సంస్కృతి 100 ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారం అంటున్నారు గిరిజనులు.
ఆవులు లక్ష్మీదేవత రూపానికి ప్రతిరూపంగా భావిస్తున్నారు ఆదివాసీలు. ఒక గిరిజనుడికి ఎన్ని ఆవులు ఉంటే అంత శ్రీమంతుడని భావిస్తారు. గోవుల సంపద పట్టే గొప్పవాళ్లుగా గుర్తిస్తామంటున్నారు. ఆవుల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. దుక్కులను దున్నడం కోసం ఎద్దులను, ఎరువులుగా, ఇంటి కల్లాపు చల్లేందుకు ఆవుల పేడను ఉపయోగిస్తామని చెప్తున్నారు గిరిజనులు. రసాయనాలు లేకుండా ఆవు పేడతో పెట్టుబడి వ్యయం భారీగా తగ్గుతుందంటున్నారు. సిరుల పంటలు పండటానికి ఆవులే కారణమంటున్నారు ఆదివాసీలు. ఆవు పాలిస్తుంది, ఆవు పేడ ఇస్తుంది. ఆవు పేడని మనము చేనులలో వాడుకుంటే ఇది మంచిగా మనకు ఎరువులు లేకుండా మనము వ్యవసాయం చేయొచ్చు. అందుకొరకు ఇవి మనకు ఆవు అంటే రోజు మనకు పూజించే దేవతను, దీవిని మంచిగా మనము పెంచితే మనకు చాలా మంచి అని నేను భావిస్తున్నాను. ఆవు పాలను గూడెంలో ఎవరికీ విక్రయించరు ఆదివాసీలు. ఆవును అమ్మగా భావిస్తామని, ఆ పాలతో వ్యాపారం చేయబోమని చెప్తున్నారు. ఎవరికైనా కావాలంటే ఉచితంగా ఇస్తామంటున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆదివాసీలు ఆడబిడ్డలకు పెళ్లిళ్లలో ఆవులను కట్నంగా ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల ఆవుల సంతతి పెరిగితే కూతురు కూడా శ్రీమంతురాలు అవుతుందని నమ్ముతున్నారు గిరిజనులు. పెళ్లిళ్లలో కట్నంగా పైసా ఇవ్వమని చెప్తున్నారు ఆదివాసీలు.